లోకంలో ధర్మాచరణం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. ఆ ధర్మమునకు వ్యతిరేకంగా ఆశీర్వచనం కూడా చెయ్యరు. విచిత్రమైన విషయం ఏమిటంటే, మహాభారతంలో గాంధారి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా నేను కురుక్షేత్ర యుద్ధభూమికి వెడుతున్నాను, నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. తల్లి సహజమైన ప్రేమతో గాంధారి విజయోస్తు అని ఆశీర్వదించాలి. కానీ ఆవిడ అట్లా అనలేదు. ఆవిడంది, కొడక ఎక్కడ ధర్మముండు జయము చేరునచ్చటికి ఏంది. ఓ పుత్రుడా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడికే జయం చేరుతుంది. ధర్మము లేని చోటికి జయం రాదు. ఎక్కడ ధర్మమున్నదో అక్కడికి భగవంతుడు నిలబడి కాపాడుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంది? ధర్మరాజు గారి పక్షంలో ఉంది. అందుకే కృష్ణ భగవానుడు అక్కడున్నాడు. కృష్ణ భగవానుడు అక్కడుండగా, ధర్మం అక్కడుండగా, నువ్వు గెలవాలన్న ఆశీర్వచనం నేను చెయ్యలేను, వెళ్ళు అంది. అంటే తల్లి అయి ఉండి కూడా ధర్మ వ్యతిరేకమైన ఆశీర్వచనం చేయడానికి కూడా గాంధారి ఇష్టపడలేదు. రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు అంటుంది. ఇది ఈ శ్లోకం రామాయణంలో పిల్లలకి ఇవ్వవలసిన చద్దెన్నపు మూట అని అభివర్ణించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ప్రతి తల్లి ఈ శ్లోకాన్ని బిడ్డలకి తప్పకుండా చెప్పాలి అని చెప్పారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు.